ప్రస్తుతం మనకు నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉన్న హాలీవుడ్ మూవీ 'ద రాట్స్ విచర్స్ టేల్' ఈ మూవీ తెలుగులో కూడా అందుబాటులో ఉంది. మూవీ తెలుగు డబ్బింగ్ అయితే బాగానే ఉంది. మూవీ రన్ టైమ్ వచ్చేసి 2 అవర్స్ 23 మినిట్స్ ఉంటుంది. ఈ మూవీలో కొన్ని చోట్ల కొంచెం రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. కాబట్టి ఈ మూవీని ఫ్యామిలీతో కాకుండా కేవలం సింగిల్‌గా మాత్రమే చూడండి. ఈ మూవీ యాక్షన్ థ్రిల్లర్‌గా సాగుతుంది. ఇక ఈ మూవీ అయితే అస్సలు బాగోలేదు. ఇది హాలీవుడ్ మూవీ కాదు. ఇది కూడా ఇంకో రాడ్ మూవీ అనే చెప్పవచ్చు. సో మూవీ అయితే అస్సలు బాగోలేదు. మూవీని అయితే లేట్ తీసుకోండి. మూవీ యొక్క కాన్సెప్ట్ అయితే బాగానే ఉంది. కానీ దాన్ని సరిగా అయితే చూపించలేదనే చెప్పవచ్చు. ఇక ఈ యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా ఉండే ఈ హాలీవుడ్ మూవీ ఎలా ఉందో అనే విషయం తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. కథలోకి వెళ్ళిపోతే ఒక దొంగల గ్రూప్ అయితే ఉంటుంది. వీళ్ళైతే ఒక పెద్ద దొంగతనం చేయడానికి ఒక స్కెచ్ అయితే వేస్తారు. ఇక వీళ్ళు దొంగతనానికి వెళ్ళిన తర్వాతకి ఈ గ్రూప్ మధ్య ఎలాంటి సందర్భాలు ఏర్పడతాయి, ఎలాంటి ప్రమాదాలు ఏర్పడతాయి అని తెలియాలంటే మీరు తప్పకుండా ఈ మూవీని అయితే నెట్‌ఫ్లిక్స్‌లో చూడాల్సిందే. చూడకుండా ఉండడమే బెటరు. ఇలాంటి డబ్బా మూవీస్ని ఎందుకు తెలుగులో డబ్ చేసి మనల్ని సావదొబ్బుతున్నారో ఏమో. మూవీ అయితే అంతలా బాగోలేదు. మెయిన్గా ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే అనేది చాలా అంటే చాలా స్లోగా రన్ అవుతుంది. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే చాలా దారుణంగా ఉంటుంది. ఈ సెకండ్ హాఫ్ కాస్త పర్వాలేదు. క్లైమాక్స్ కూడా కొంచెం బాగానే ఉంటుంది. కాకపోతే మరీ అనుకున్నంత రేంజ్లో అయితే మూవీ అయితే ఏమీ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంతలా అయితే ఏమీ అనిపించలేదు. ముఖ్యంగా ఈ మూవీ యొక్క స్క్రీన్ ప్లే అనేది స్లోగా ఉండడమే పెద్ద మైనస్. అదేవిధంగా రన్ టైం కూడా 2 అవర్స్ లోపు పెట్టడం జరిగింది. సో రన్ టైం కూడా ఎక్కువగానే అనిపించడం జరుగుతుంది. కాబట్టి ఇదొక హాలీవుడ్ మూవీ కాదు, ఇదొక రాడ్ మూవీనే. కాబట్టి ఇలాంటి డబ్బా మూవీస్ మనకు అవసరం లేదు. ఇంకా చాలా మంచి మంచి మూవీస్ కూడా ఉన్నాయి. సో ఈ మూవీని అయితే లైట్ తీసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.